వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సో మ్యామ్, మన దగ్గర కింద ఒక కామెంట్ వచ్చింది. సో కామెంట్లో ఏం రాస్తారంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఒక 50 lakhs వరకు ఒక లంసమ్ అమౌంట్ అంటూ ఉంది. ఆ పేరెంట్స్కి 2 పిల్లలు, వాళ్ళకి ఇద్దరికి పెళ్లి చేయాలనే ఒక కోరిక ఉంది. సో ఆ పెళ్లి ఖర్చే దగ్గర ఒక ₹1,00,00,000 ఉండింది. ఆ పెళ్లి చేయాలా, లేకపోతే అదే 50 లంసమ్ అమౌంట్తో వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలనేది ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. సో ఈ సిచ్యువేషన్స్లో మీరు సజెషన్ ఇవ్వాలంటే ఏమైనా సజెషన్ ఇస్తారు? సో ద సేమ్ ఇలాంటి క్లయింట్స్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటారండి ఇలాంటి ఇష్యూతోనే. ఎగ్జాంపుల్, వాళ్ళు రిటైర్ అయ్యారు, పిల్లలేమో ఆల్రెడీ సంపాదిస్తున్నారు. వాళ్ళనే మనం జెన్జీ కిడ్స్ అంటాం. ఎస్, జెన్జీ కిడ్స్. సో జెన్జీ కిడ్స్ అంటే 23 years. 23 years ఉంటారు. ఈ రోజుల్లో 23 yearsకి సంపాదిస్తున్నారు కూడా చక్కగా. అబ్బాయి ఏమో 20 lakhs వరకు సంపాదిస్తుంటే అమ్మాయి కూడా 10 lakhs వరకు సంపాదిస్తుంది. సో వీళ్ళు ఏంటంటే రిటైర్ అయ్యారు. సో ఫాదర్ ఎప్పుడు రిటైర్ అయ్యారు, మదర్ అయితే రీసెంట్గా రిటైర్ అయ్యారు. సో వాళ్ళకున్న ఇప్పుడు డైలమా, కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంకే అమౌంట్ లేదండి. ఎందుకంటే పిల్లల్ని చదివించేశారు, అంత మనీ అంతా ఖర్చు పెట్టేసి చదివించారు. సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రోజుల్లో పెద్దగా పెన్షన్స్ కూడా ఎక్కువ ఉండట్లేదు కదండి. 30,000 ఉంటున్నాయి పెన్షన్. సో వాళ్ళకి ఆ 30,000 ఇన్కమ్ తప్ప ఈ 50 lakhs ఆమె ఏదైతే పిఎఫ్ ఈ అమౌంట్ అంతా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిందో ఈ అమౌంట్ తప్ప ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఒక ఉండడానికి ఒక సొంత ఇల్లు ఇంతే. వాళ్ళ దగ్గర ఒక ప్లాట్ ఒకటి ఉంది. ఇది వాళ్ళు చెప్పారనమాట మనకి. మేడం ఇప్పుడు ఏం చేయాలి, నాకేమో 30,000 సరిపోవు, ఎందుకంటే శాలరీ ఆగిపోయింది. నౌ షీ వాంటెడ్, వాళ్ళ మినిమమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ 60,000 నుంచి 70,000 వరకు ఉంది. సో ఇప్పుడు నేను ఈ 50 lakhs అనేది నేను రిటైర్మెంట్ ఫండ్ లాగా నేను వాడుకోవాలా, లేదు మా అమ్మాయి మ్యారేజ్ కోసం యూజ్ చేయాలా? సో దే ఆర్ ప్లానింగ్ టు అండ్ మేక్ హర్ టు గెట్ మ్యారీడ్ ఇన్ 1 year. ఒక 1 yearలోనే ఆ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఈ రోజుల్లో అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళు ఎలా చేశారు మ్యారేజ్ అనేది. సో అంతకు మించి చేయాలని, అట్లీస్ట్ అంతైనా చేయాలనుకుంటున్నారు కదండి. అంతైనా చేయాలి. దే ఆర్ వెరీ స్కేర్డ్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలను ఎంతో అపురూపంగా పెంచుతూ ఉన్నారు. సో మంచిగా చదివిస్తున్నారు. సో మ్యారేజ్కి వచ్చేటప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా మంచి మ్యాచ్ తీసుకొద్దాము. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే ఒక 1 crore అయినా అవుతుంది మ్యారేజ్. మరి బంగారం కొనాలి కదండి. ఈ రోజుల్లో గోల్డ్ చూడండి ఎంత రేట్ ఉందో. దానికే 30 lakhs అయిపోతుంది అంట. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 30 tulas అంట. అంటే చూడండి 30 lakhs వరకు ఈజీగా అక్కడే వాళ్ళకి అయిపోతుంది. సో 30 lakhs దానికే అయిపోతుంది. మేడం మళ్ళీ మ్యారేజ్ చేయాలి, ఇంకా అబ్బాయికి ఏదైనా ఇవ్వాలి, ఇవన్నీ అయితే మాకు 1 crore అయితే అంతకన్నా తక్కువ అయితే అవ్వదు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయి వచ్చారండి. సో నౌ ద క్వశ్చన్ కమ్స్, ఈ 50 lakhs లేకపోతే 60 lakhs వాళ్ళ దగ్గర కొంత ఎఫ్డీలు ఇవన్నీ కలిపి ఒక 60-70 lakhs వరకు ఉన్నాయి. సో దీన్ని మనం రిటైర్మెంట్ కోసం దాచుకుందామా, మ్యారేజ్ కోసం వాడేద్దామా? సో నౌ ద క్వశ్చన్ కమ్స్, నేను ఒకటే అడిగాను, మేడం వాళ్ళిద్దరూ సంపాదిస్తున్నారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా మీరు అమౌంట్ తీసుకుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఆమె చెప్పింది అయితే షాకింగ్ అండి. నేను మా పిల్లల మనీ అసలు తీసుకోరంట. సో దిస్ ఈజ్ 20 lakhs అని మీరు అన్నారు. ఆ 20 lakhs అమౌంట్ మొత్తం ₹1 కూడా పిల్లల దగ్గర నుంచి ఆమె అదే అంటున్నారు కదండి. షీ డోంట్ వాంట్ టు టేక్ ద మనీ అని అన్నారు కదా. అంటే పేరెంట్స్ కూడా అంత ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటే మళ్ళీ ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఫ్యూచర్లో వస్తాయో, ఇద్దరము సంపాదించాం కదా, మన అమౌంట్తోనే మనం రిటైర్మెంట్ లీడ్ చేయాలి, పిల్లల మీద ఎందుకు డిపెండ్ అవ్వడం. ఇక్కడ చాలామంది మా దగ్గర ఉన్న క్లయింట్స్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మేము అడిగే క్వశ్చన్, సార్ మీ పేరెంట్స్ మీ మీద డిపెండెంట్ ఉన్నారా అంటే లేరు అనే చెప్తున్నారండి. 90% ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ అయితే ఎవరైతే ఈ 60s ఉన్నారో, 50-60s మధ్యలో వాళ్ళెవ్వరు కూడా వాళ్ళ పిల్లల మీద అయితే డిపెండెంట్ అవ్వట్లేదండి. దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకున్న ఎక్స్పెండిచర్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడము, అది ఒక ఆబ్లిగేషన్ లాగా. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి పెట్టాలి. వాట్ ఎవర్ మేబీ ద ఈక్వేషన్స్ అయితే తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆ ఆప్షన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఆ అమ్మాయి కూడా సంపాదిస్తుంది, బట్ స్టిల్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ పెన్నీ ఫ్రమ్ దట్. ఇద్దరు పిల్లల దగ్గర నుంచి కూడా తీసుకునే అవకాశం అయితే మనకి కనిపించట్లేదు. సో ఇంతకన్నా తగ్గించి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటారండి? అవును. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. ఎందుకంటే కొంత స్టాండర్డ్స్కి మనం అలవాటు అవుతాం, అది మినిమం అయినా మనము వర్కౌట్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద సొల్యూషన్? వాళ్ళకి ఎక్కడో ఒక తిరుపతిలోనే ఇక్కడ ప్లాట్ ఉందండి, విచ్ ఇస్ కాస్టింగ్ 1 crore ఉంది. నేను అన్న, మేడం అది అమ్మొచ్చు అంటే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను అది మా పిల్లలకి ఇవ్వాలి. యా,
ఐ వాజ్ షాక్డ్. ఇదేంటి మేడం మీరు ఏది అడిగినా అదేం సాక్రిఫైస్ పిల్లల కోసము. లేదండి మేడం అది నాకు అమ్మడానికి ఇష్టం లేదు, అది మా అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అది అబ్బాయికంట, ఆ స్థలం అంతా అమ్మాయికి ఇస్తుందంట. అంటే అన్ని వాళ్ళకే సాక్రిఫైస్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? సో దిస్ షుడ్ నాట్ బీ లైక్ దిస్ సాక్రిఫైస్. ఇంత మీరు ఇన్ని ఇయర్స్ తను కష్టపడి వర్క్ చేసి ఒక కార్పస్ని సంపాదించుకొని ఒక రిటైర్మెంట్ కోసం హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇక ఇంకా సాక్రిఫైస్లు అంటే నేనైతే వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్పానండి, బీ ప్రాక్టికల్ మేడం, ఇదైతే కరెక్ట్ కాదు, మీరు ఆలోచిస్తున్నది అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ 1 crore ఏదైతే ప్లాట్ ఉందో అది అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేయండి. ఈ 50-70 లక్షలు ఏదైతే 50 లక్షలు మీకు అమౌంట్ వస్తుందో 20 లక్షలు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఉందో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుందాము ప్రాపర్గా. మరీ రిస్క్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మీ నెలకి ఒక 50,000 అయితే ఆమె ఖచ్చితంగా కావాలంటుందండి. షీ వాంటెడ్ 50,000 పర్ మంత్ అయితే కావాలి అనుకుంటుంది. సో ఆల్ దోస్ మనకి వాళ్ళకైతే మేము చాలా వరకు ఆమెకి చెప్పడానికైతే ట్రై చేసాము. బట్ ఇప్పట్లో మేము అందరికీ కూడా ఆ పేరెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే అంతా పిల్లల మీదే, పిల్లల కోసమే మీరు ఉంటే అంటే ఇప్పుడు అంతా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే స్టేజ్లో ఎందుకు ఉండడం అండి? ఇవ్వడం ఎందుకు? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనకు లేదు అని తీసుకోవడం కాకుండా మనం ఇచ్చేటప్పుడే మనకి ఎంత వీలైతే అంతే ఇవ్వాలండి. నేను ఆ ప్లాట్ ఇచ్చేస్తాను, ఇల్లు ఇచ్చేస్తాను, నా రిటైర్మెంట్ ప్లానింగ్ అంతా అమౌంట్ అంతా కూడా పెళ్లి చేస్తాను, లేదు అంటే అబ్బాయిని ఇప్పుడు యూఎస్ పంపించాలంటే ఇంకా అదొక గోల్ చూడండి. ఆ అబ్బాయి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, బట్ అగైన్ హీ వాంట్స్ టు టేక్ ఏ బ్రేక్ అండ్ వాంట్ టు గో ఫర్ ఎంఎస్. సో అగైన్ దట్ ఈస్ ఆల్సో షీ నీడ్ టు స్పెండ్ సంథింగ్. అబ్బాయిలు అంటే జెన్జీ కిడ్స్ కూడా ఏమంటున్నారు నేను అడిగాను, మరి మీరు ఎలా మీరు ఫండ్ చేసుకుంటారు ఈ ఎంఎస్కి వెళ్ళడానికంటే? మేడం నేను కంప్లీట్గా లోన్కి వెళ్తానండి, మా అమ్మ దగ్గర నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి నేనేమి తీసుకోను. సీ దట్ ద వే పీపుల్ ఆర్ థింకింగ్. వాళ్ళేమో అలా ఉన్నారు, పేరెంట్స్ ఏమో ఇలా ఉన్నారు. సో అగైన్ దేర్ షుడ్ బి నీడ్ ఏ బ్యాలెన్స్ అండి. అలా లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా ప్రాక్టికల్గా అంటే ఎమోషనల్ డెసిషన్స్ అయితే తీసుకోకూడదండి. ఫైనాన్సెస్లో ఇప్పుడు వస్తున్న క్లయింట్స్ అందరూ కూడా ఎమోషనల్ డెసిషన్స్, ఆ ఎమోషనల్ డెసిషన్స్ కాకుండా కొంచెం ప్రాక్టికల్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి, కొంచెం కఠినంగా ఉండాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఇప్పుడు ఓన్లీ వాళ్ళు 60s ఉన్నారండి, ఇంకా 20-25 years దే నీడ్ టు లీడ్ ద లైఫ్ విత్ దిస్ జస్ట్ కార్పస్ ఆఫ్ 70 lakhs. ఇది ఎన్ని రోజులకు వస్తుందండి? 70 lakhs మైట్ కమ్ ఓన్లీ ఫర్ 10-15 years. సో దట్ ఈస్ ఆల్సో నాట్ సఫిషియంట్. నేనైతే వాళ్ళకైతే ఇదే సలహా చెప్పాను, మేడం ఆ ప్లాట్ అయితే అమ్మేసేయండి, అమ్మేసి మీరు అమ్మాయికి మ్యారేజ్ చేసి మీ 50-70 lakhs మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మ్యారేజ్ కోసం పిల్లల కోసం అయితే ఖర్చు పెట్టద్దు అని చెప్పాము. సో లెట్ సీ బట్ ఎంత వింటారు అనేది అగైన్ ఇట్ ఈస్ ఆల్ ప్లాట్ అమ్మడమే ఒకటేనా సజెషన్ అనేది? అవునండి, అది అమ్మేసి తర్వాత ఈ 50-70 lakhs ని కూడా వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం తెలియలేదు. తెలియకపోవడం వల్ల ఏం చేశారంటే ఎఫ్డీలో వదిలేశారు. ఆ 20-30 lakhs అండి. యూనో వాట్, పోస్ట్ ఆఫీసుల్లో 15 లక్షలు, ఎఫ్డీలో 15 లక్షలు అలా వదిలేశారనమాట ఒక 5-6 years నుంచి. సో నేను అది కూడా గమనించాను. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గాయి, రెపో రేట్స్ తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు అది మీకు ఆఫ్టర్ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఎఫ్డీస్ మీద మీరు చూసుకున్నట్లయితే మీకు ఎంత వస్తుందండి? 4%. 4.5%తో మీరు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేరు. సో అది కూడా నేను సజెస్ట్ చేశాను, మేడం దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు ఆర్డీస్లో, రికరింగ్ డిపాజిట్లో, ఫిక్స్డ్ డిపాజిట్లోనే మనీ అంతా ఉంచేశారు. దానివల్ల అందుకని మీకు ఎక్కువ వెల్త్ గ్రోత్ అవ్వలేదు. ఆమెకి అంత కష్టపడ్డారు కానీ అలా ఐడిల్గా వదిలేశారు, అదేం గ్రో అవ్వలేదు. సో వీ నీడ్ టు కీప్ ఇట్. అంటే కొంచెం రిస్క్ కూడా తీసుకోవాలండి. ఎందుకంటే 20 years ఉండేటప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవడంలో తప్పే ఉందండి. ఇప్పుడైతే సీనియర్ సిటిజన్స్ అయిపోతారో 45-50 రాగానే అమ్మో మనమే రిస్క్ తీసుకోకూడదు. బట్ లైఫ్ ఈజ్ చూడండి 50 నుంచి another 30 years ఉంది. సో దీన్నే మేము బకెట్ స్ట్రాటజీ అంటామండి. బకెట్ స్ట్రాటజీ అంటే బకెట్ 1, 2, 3 అంటాం. బకెట్ 1 అంటే ఓన్లీ మన రెగ్యులర్ అమౌంట్ కోసం, అంటే ఆ ఏజ్ గ్రూప్ 50 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి లిక్విడ్ అమౌంట్ ఒక 20 lakhs పెట్టుకోండి. బకెట్ 2 ఫస్ట్ 5 years రిటైర్మెంట్ లైఫ్, ఫస్ట్ 10 years రిటైర్మెంట్ లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఒక డెట్ ఫండ్స్లోని అలా పెట్టుకోండి. బట్ మీ ఏదైతే 70-80 years ఇంకో 10 years ఉంటుందో దానికి ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలండి. ఇప్పుడు మీకు 40,000 సరిపోతుంది అంటే 20 years తర్వాత మీకు 1,00,000 అయినా సరిపోదు. 1,00,000-1,50,000 కావాలండి పర్ మంత్. సో మీరు ఇంకా నేను ఎఫ్డీల్లో పెట్టుకుంటాను, ఆర్డీల్లో పెట్టుకుంటాను అంటే వీ కెనాట్ క్యాచ్ దట్ ఇన్ఫ్లేషన్. మనం అసలు మేనేజ్ కూడా చేయలేం. అప్పుడు మళ్ళీ పిల్లల మీద డిపెండ్ అవ్వడము. సో ఆ టైంలో
వాళ్ళు బాగా చూసుకోలేదని, వాళ్ళు మళ్ళీ మనకేం చెయ్యట్లేదని ఇబ్బంది పడ్డము, ఇవన్నీ కాకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నేను చెప్పిన ఈ బకెట్ స్ట్రాటజీతో బకెట్ 1, 2, 3 బట్టి మనము ఉన్న ఈ రిటైర్మెంట్ ఫండ్ని, ఈ 70 lakhsని మనం ప్రాపర్గా మేనేజ్ చేయాలండి. అదర్వైజ్ అంతా కూడా మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.